2019 9 నెలలో నీ కోవిడ్కి వచ్చిన కొత్తలో ఏంటంటే మా నాయన ఫస్ట్ నాకు ఫోన్ తీపిచ్చింది ఇక్కడే. ఇది ఫర్వాన్ లో గానీ నేను బస్సు ఎక్కేదానికి పోతా ఉంటే దావనైతే కనపడింది. ఇక్కడ బస్సులు బస్ స్టాప్ ఎక్కడ ఉందో అక్కడే ఆపుతారు, ఎక్కడ పడితే అక్కడ ఆపరు. ఇంకా బస్సు ఎక్కిన వెంటనే ఎదురుగా మిషన్ కనపచ్చాలా, దాంట్లోంచి ఒక టికెట్ తీసి నీకు ఇచ్చాడు, ఓడికి ఒక 70 రూపాయలు ఇవ్వాలి. కొన్ని బస్సులు అయితే 100 రూపాయలు ఉంటుంది, అంటే కోవిడ్ లెక్క 350 ఫిల్స్ అంటారు. ఆ పైన కనిపించే హ్యాండిల్ కానీ పట్టుకోకుండా అంటే వాడు బ్రేక్ కానీ కొట్టేయడంకో ఏ సీట్ లో పడతామో తెలియదు. ఇంకా డబల్ డెక్కర్ బస్సు పైకి ఎక్కినప్పుడు అయితే గమ్మును కూర్చోవాలా, లేకపోతే పట్టుకోవాలా, లేదని లేచి ఇంకోటి బ్రేక్ కొడితే ఏడ పడతామో తెలియదు. ఈ ఆడైనా బస్సులు అంతే, వాళ్ళు పాటుకోలు పోతా ఉంటారు, మనమే జాగ్రత్తగా కుర్చీలో కూర్చొని కడ్డీ పట్టుకో ఉండాలి. తెలుగుకి తెగులు వచ్చినట్టుగా అక్షరాలు చూడ ఎట్లా ఏదో సర్క్యులర్ అని ఒక పేపర్ అతికిచ్చారు, ఎవరికి అర్థం కదా చదివితే. ఇంకో విషయం ఏంద్రా అంటే కోవిడ్ లో ఏ స్టూడెంట్ అయినా కానీ, మన ఇండియా కానీ బయట దేశాలు ఏ స్టూడెంట్ అయినా కానీ బస్సు ఎక్కానంటే అతనికి ఏంటంటే ఉచితం టికెట్. మీ ఎదురుగా డబల్ డెక్కర్ ఎదరబడి ఉండాలి, దానిపైకి అయితే నేను ఒక తూరి ఎక్కినా. ఇక్కడ బస్సులు 3-4 రకాలు ఉన్నాయి. ఒకటి ఎర్రది అంటే సిటీ బస్సు, ఇంకోటి మూవాస్ అలాంటి మీ ఎదురు కనపచ్చాలి ఆరెంజ్ కలర్ ఆ బస్సు, ఇంకోటి కే బస్సు అని కొత్తగా వచ్చింది, దాంట్లో ఫ్యూచర్స్ అయితే అదిరిపోతాయి. అమ్మ బాబాయ్ గంటలు వెయిట్ చేయాలి బస్ స్టాండ్ లో అంటే అంత సీన్ లేదు, 3 నిమిషాలకు ఒకసారి మీకు కావాల్సిన బస్సు తిరుగుతానే ఉంటది. ఇక్కడ మీ బొట్టనేలతో కింద సబ్స్క్రైబ్ కొట్టు.